చీకు బర్త్డే కి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. మా వాళ్ళంతా గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. వచ్చిన గిఫ్ట్స్ అన్ని షేర్ చేసుకున్నాము అందరం అన్బాక్స్ చేయడానికి. ఆబ్వియస్లీ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి అందరికి ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ షేరింగ్ ఇచ్చాము. ఫస్ట్ గిఫ్ట్ మా చెల్లి ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. టార్టాయిస్ టాయ్ లో బ్యాటరీస్ లేవు, సో అందుకే చూపించలేదు ఎలా ప్లే అవుతుందో. చీకు చేతిలో ఉన్న గిఫ్టే అన్నమాట ఫస్ట్ అన్వ్రాప్ చేసిన గిఫ్ట్. నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఛాన్స్ హాస్నికి ఇచ్చాము. హాస్నికి బార్బీ డాల్ వచ్చింది. ఈ డాల్ కి వింగ్స్ కూడా వచ్చాయి. సో నాకు ఈ డాల్ చూడగానే ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్య కేక్స్ రెడీ చేసే వాళ్ళు డాల్ కేక్స్ రెడీ చేస్తున్నారు కదా, దానిపైన ఒక డాల్ పెడుతున్నారు కదా, సో అది గుర్తొచ్చింది అనమాట. బట్ అది చిన్న సైజ్ ఉంటుంది, బట్ ఇది పెద్దదా. నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఛాన్స్ కార్తిక్ ఇచ్చాము. సో వీడికి డైనోసార్ వచ్చింది అనమాట. ఈ డైనోసార్ పొట్టలో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. నాకైతే ఈ డైనోసార్ సాఫ్ట్ టైప్ భలే నచ్చింది. మీరు కూడా చూడండి, డైనోసార్ పొట్టలో బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్నాయి. నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఛాన్స్ స్వీటీకి ఇచ్చాము. మోస్ట్లీ వచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో ఎక్కువగా డ్రెస్సెస్ ఉన్నాయి, దాని తర్వాత టాయ్స్ ఉన్నాయి అనమాట. ఇలా స్క్వేర్ బాక్స్ లో వచ్చిన ప్రతి గిఫ్ట్ కూడా మేము డ్రెస్ అని ఎక్స్పెక్ట్ చేసాము. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇది కూడా డ్రెస్. చిన్న డ్రెస్సెస్ ఒకసారి చీకు ట్రై చేద్దాం అని చెప్పేసి పెడుతుంటే నాకు వద్దు తీసేయండి అని చెప్పేసి పక్కకు నెట్టేస్తుంది. చీకు గిఫ్ట్స్ అన్ని చూసి ఫుల్ ఎక్సైటెడ్ ఉంది, వాటి మీద ఎక్కేసి మొత్తం తొక్కేస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కార్తిక్ వాళ్ళ అన్నయ్య అనమాట. ఇటువైపు చీకు ఆడుకుంటూనే ఉంది, అటువైపు వాడు గిఫ్ట్ కూడా అన్బాక్స్ చేసేసాడు. సో ఇది కూడా డ్రెస్ అనమాట, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది. ఇన్ని డ్రెస్సెస్ ఫ్యూచర్ లో చీకు యూజ్ ఉండవు కాబట్టి డైలీ ఒక డ్రెస్ వేసి ఫోటోషూట్ చేసేస్తాము. నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ ఫ్రూటీకి ఇచ్చాము. ఫ్రూటీకి పెద్ద బాక్స్ వచ్చింది అన్బాక్స్ చేయడానికి. మేమంతా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తుంటే ఇక్కడ చీకు చూడండి ఏం చేస్తుందో. సో చీకుకి సైకిల్ గిఫ్ట్ వచ్చింది. ఆ బాక్స్ పైన ఎక్కి తెగ తొక్కేస్తుంది. సైకిల్ ఫిక్స్ చేసే అంత వరకు కూడా ఆగేటట్లేదు, దాన్ని ఇక్కడే పగలగొట్టేటట్టుంది. ఆఫ్టర్ 1 year లేటర్ ఫ్రూటీ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసింది. పింక్ కలర్ టెడ్డీ బేర్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బాక్స్ లో అది ఉంటుందని. చీకుకు ఆ బొమ్మ చూపిస్తున్నా అసలు రాను కూడా రావట్లేదు. కాకపోతే ఈ బొమ్మ మేము తీసేసుకుంటాంలే అనేసరికి వచ్చింది. ఈసారి నా టర్న్ గిఫ్ట్ అన్బాక్సింగ్ చేయడానికి. ఇది రెక్టాంగిల్ బాక్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఇందులో డ్రెస్ ఉంటుంది. చీకు నేను ఫటాఫట్ కవర్ ని చింపేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏ కలర్ డ్రెస్ ఉందో చూసేద్దాం. ఓపెన్ చేసేస్తున్నాను. వావ్, పింక్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. చీకుకి కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఏ డ్రెస్ ఇలా చీకుకి పెట్టినా కానీ నాకు వద్దని పక్కకి నెట్టేస్తుంది ప్రతి ఒక్కటి. ఇంకా అన్బాక్స్ చేయాల్సిన గిఫ్ట్స్ చాలానే ఉన్నాయి. లాస్ట్ కు ఒకటి డిసైడ్ అయ్యామన్నమాట. గిఫ్ట్స్ అన్ని తలో ఒకటి తీసుకుని ఒకేసారి గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేద్దాం అనుకున్నాము. ఈ గిఫ్ట్ స్వీటీ వాళ్ళు ఇచ్చారనమాట చీకుకి. అమ్మాయి ఎప్పుడే బ్యాగ్ తగిలించుకుని స్కూల్ కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. స్వీటీ వాళ్ళు స్టేజ్ పైన గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చీకి గిఫ్ట్ పట్టుకుని అస్సలు వదలలేదు. మీ అందరికి మా వాళ్ళంతా హాయ్ చెప్తున్నారు చూడండి. బ్యాగ్ తగిలించుకుని చీకు స్కూల్ కి రెడీ అవుతుంది. ఈసారి మా చెల్లి టర్న్ గిఫ్ట్ అన్బాక్స్ చేయడానికి. ఈ డ్రెస్ వచ్చేసరికి బ్లూ కలర్ నెట్ ఫ్రాక్ అన్నమాట. ఇలాంటి డ్రెస్సెస్ పిల్లలకి భలే ఉంటాయి గానీ బట్ వాళ్ళకి ఇవి కంఫర్ట్ గా ఉండవు. చీకుకి బ్రేస్లెట్స్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అనిత మీకు తెలుసు కదా, తను ఇచ్చారనమాట. మా వాళ్ళ ఫేసెస్ క్లోజ్ అప్ లో చూపిస్తారు, మీరు కూడా వీక్షించండి. వీడియో క్లోజ్ అప్ చేశానని ఫేసెస్ హైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, మీరు వీడియో చూస్తూనే ఉండండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ అందరికి ఇన్ఫార్మ్ చేయకుండానే యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాలో వీడియోస్ పెడుతూనే ఉన్నాను. నేను ఇన్ఫో ఏమి ఇవ్వకుండా చాలా మంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. మేబీ ఈ వీడియో కూడా చాలా మంది చూడకపోవచ్చు, నేను షార్ట్ లో కూడా అప్డేట్ ఇస్తాను. మన క్లాతింగ్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి విక్షిత్ర. స్టార్ట్ చేయక ముందు 2 months నుంచి ఆలోచిస్తున్నాను బ్రాండ్ నేమ్ ఏం పెట్టాలా అని చెప్పేసి. జాబ్ వచ్చిన కొత్తలో నేను టైలరింగ్ నేర్చుకున్నా కదా, సో అప్పటి నుంచి నాకు బిజినెస్ పెట్టాలనే ఒక థాట్ ఉందన్నమాట. సో అది ఇప్పటికి కుదిరింది అనమాట. ఏది ఏమైనా సరే రిస్క్ తీసుకుని బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసాను. మీ అందరు కూడా మన విక్షిత్ర క్లాతింగ్ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన విక్షిత్ర బ్రాండ్ నేమ్ చాలా మందికి నచ్చింది. ఎలా పెట్టారు, ఎలా వచ్చింది మీకు ఈ థాట్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సండే రోజు నేను ఫోన్ లో మెసేజ్ వింటూ బైబిల్ ఓపెన్ చేశాను అనమాట. దానికి ముందే నేను బ్రాండ్ నేమ్ ఏం పెట్టాలా అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఆ రోజు బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒక వర్డ్ కనిపించింది, క్షేత్ర అని. అప్పుడు అనిపించింది నాకు ఈ నేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది, యూనిక్ గా ఉంది. ఒకసారి ఇన్స్టాలో ఈ నేమ్ టైప్ చేసి చూద్దామని చూస్తే ఉందన్నమాట ఆ నేమ్. బ్రాండ్ నేమ్ ఎప్పుడైనా సరే యూనిక్ గా ఉండాలి. మనం ఇన్స్టాలో సెర్చ్ చేసినా గానీ ఏ నేమ్ రాకూడదు అక్కడ. క్షేత్ర అనే నేమ్స్ 2-3 వచ్చాయన్నమాట. సో దీనికి నేను డిఫరెంట్ గా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా, సో చీకు ఒరిజినల్ నేమ్ తన్వి, మా అమ్మ పేరు వరలక్ష్మి, మా నాన్న పేరు రవికుమార్. సో ఇలా మా వాళ్ళ నేమ్స్ వీతో స్టార్ట్ అవటం ఎండ్ అవటం జరిగింది. సో అందుకని నేను తన్విని విఐ యూస్ చేసుకొని విక్షిత్ర అని చెప్పేసి పెట్టా అనమాట. సో అలా ప్రేయర్ చేసుకుని మన క్లాతింగ్ బ్రాండ్ విక్షిత్ర నేమ్ ని లాంచ్ చేశాను. అది కూడా మన చీఫ్ గెస్ట్ వచ్చేసరికి చీకు అనమాట. నాకు చీకు కొంచెం లక్కీ, సో అందుకే తన చేత ఓపెన్ చేయించాను. సో మీ అందరు కూడా మన విక్షిత్ర క్లాతింగ్ బ్రాండ్ ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా తక్కువ మార్జిన్ పెట్టి డ్రెస్సెస్ అయితే సేల్ చేస్తున్నాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ విక్షిత్రాన్ని ఫాలో అయిపోండి. సో గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మనకు వచ్చిన డ్రెస్సెస్ లో ఇదొక ఫ్రాక్, నెట్ ఫ్రాక్, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చింది. బర్త్డే రోజు ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫుల్ వీడియో ఇంకా వాళ్ళు ఎడిట్ చేసి పంపించలేదు. ఒకవేళ ఆ వీడియో కనుక వాళ్ళు
పంపిస్తే నేను వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్రాక్ మా అమ్మ తీసుకొచ్చింది చీకు కోసం. మన క్లాతింగ్ బ్రాండ్ ఓపెనింగ్ రోజు చీకుకి డ్రెస్ వేసేసాము. వచ్చిన ఫ్రాక్స్ అన్ని డైలీ ఒక్కొక్కటి చీకుకి వేసేసి ఫోటో షూట్ చేసేస్తాము. మా వాళ్ళంతా ఇప్పటి వరకు ఓపిక్ గా కూర్చుని గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేసారు. అన్బాక్సింగ్ రోజు ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు అనమాట. వాళ్ళు రాకముందే మేము గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేసాము. చాలా డేస్ తర్వాత నేను లాంగ్ వీడియో షూట్ చేశాను. సో ఈ వీడియో అంతే మరి. బాయ్.